ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణ ఆలయాల్లో అన్నకూట్ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయాల్లో ఎన్నడూ చూడనన్ని రకరకాల స్వీట్లు, ఇతర వంటకాలను నైవేద్యాలుగా సమర్పించారు. కాశీ విశ్వనాథుడికి 21 క్వింటాళ్ల స్వీట్లను నైవేద్యాన్ని అందించారు. అనంతరం ఆ స్వీట్లు అన్నింటినీ భక్తులకు ప్రసాదంగా పంచారు. అంతేకాకుండా ఆలయాన్ని మొత్తం కూడా లడ్డూలు, రంగురంగుల పూలమాలలతో అలంకరించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో కాశీ విశ్వనాథ్ ధామ్లో శుక్లపక్ష ఏకాదశి నాడు అన్నకూట్ పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏటా దీపావళి తర్వాత గోవర్ధన పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే రోజున అన్నకూట్ ఉత్సవాన్ని ఆలయ నిర్వాహకులు అత్యంత వైభవంగా పండుగగా నిర్వహిస్తారు. సమృద్ధిగా పండే ఆహార ధాన్యాలతో వంటలను తయారు చేస్తారు. దీనినే అన్నకూట్ అంటారు. ప్రజల శ్రేయస్సు, భక్తికి ప్రతీకగా ఈ పండుగను భావిస్తారు. శివుడు కాశీకి దీపావళి మరుసటి రోజు వచ్చాడనేది భక్తుల నమ్మకం. అలాగే ఆ సమయంలో పరమేశ్వరుడికి అన్నపూర్ణాదేవి భిక్ష వేస్తారని నమ్మకం. అలా కాశీలో ఉన్నవారికి, కాశీకి వచ్చిన వారిని అన్నపూర్ణాదేవి చూసుకుంటుందని నమ్మకం. ఈ క్రమంలోనే ప్రతి ఏటా కాశీలో అన్నకూట్ పండుగను నిర్వహిస్తూ ఉంటారు.